ఎప్పుడైతే నువ్వు వాక్యం అనే దేవుని దుడ్డుకర్ర దగ్గరకు వస్తావో, ఈ దుడ్డుకర్ర నిన్ను ఆదరించిద్ది, నిన్ను తరుముతున్న శత్రువుని లాగి ఒకటి బాధిద్ది. స్తోత్రం. ఈ వాక్యం దగ్గరికి నువ్వు వచ్చావు, వాక్యం మీద డిపెండ్ అవ్వడానికి వచ్చావు అంటే ఇంకా జంపు. ఎందుకు చెప్పు? ఈ వాక్యం దుడ్డుకర్రతో పోల్చబడింది, ఖడ్గంతో పోల్చబడింది, అగ్నితో పోల్చబడింది, బండల్ని బద్దలు చేసే సుత్తితో పోల్చబడింది. వాక్యం దగ్గరికి ఎప్పుడైతే వస్తామో, వాక్యంలోకి ఎప్పుడైతే చూస్తామో, అప్పుడు దొరుకుతుంది మనకి ఆదరణ, మన శత్రువుకి పనిష్మెంట్. దేవునికి మహిమ. పరిశుద్ధాత్మ నిన్ను ఆదరించాలన్నా కూడా ఈ వాక్యం దగ్గరకు వస్తేనే ఆయన మాట్లాడతాడు నీతో. ఆయన నడిపిస్తాడు నిన్ను. అక్కడ బదా అక్కడ రింగిపోయావు కానీ నువ్వు అర్జెంటుగా బైబిల్ తీసుకో, ఏకాంతానికి బా, కాస్త గదిలోకి బా, నువ్వు బైబిల్ తీసుకో, నీతో మాట్లాడాలి నేను. ఆయన వాక్ వచ్చేస్తుంది నీకు. ఏం లేదు, ఒట్టిగా కూర్చొని అలాగ ఓపెన్ చేసినా సరే నువ్వు ఆయన మాట విని, పద నేను నీతో మాట్లాడాలి, ఏంది నిరాశలో దిగిపోయావు, ఏంది నువ్వు పడేసిన బాణం తగిలిందా, అవిశ్వాసంలోకి వెళ్తున్నావా, కృంగుబాటులోకి వెళ్తున్నావా, పనికి మళ్ళీ నోడలే పా, పనికి మళ్ళీ పా, రెడీగా ఉంటావు నిరాశ పా, లేదు పద ఏకంతానికి బా, ప్రార్థన గదిలోకి బా. వెళ్ళి దేవుని వాక్యం వినటమో లేకపోతే తీసుకొని ధ్యానం చేయటమో, నువ్వు అలా తీసుకొని వాక్యం ముందు కూర్చోగానే నీతో ఆయన వాక్కుతో మాట్లాడుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ. ప్రియులారా, వాక్యమే మనకు చక్కని మందు, వాక్యమే దివ్య ఔషధం, వాక్యమే దుడ్డుకర్ర. పేతుర్ని తిరిగి బలపరిచిన యేసు మాటలే, ఆ మాటలు ఈరోజు మనకు పుస్తక రూపంలో దొరికాయి. గాఢాంధకారపు లోయలలో దిగజారిపోయినా నాకు భయం లేదు, ఎందుకంటే నీ దుడ్డుకర్రయు నన్ను ఆదరించును. ఏంటి ఈ రెండు కలిగి ఉన్నది ఏంటిది? వాక్యం. పరిశుద్ధాత్మ మనల్ని ఆదరించాలంటే ఎలా మాట్లాడతాడండి? ఎటు నుంచి మాట్లాడతాడు? నా వాటిలోనివి తీసుకుని ఆయన మీతో మాట్లాడతాడు, మీకు బోధిస్తాడు. ఎన్నిసార్లు నడిపించాడో పరిశుద్ధాత్ముడు కృంగిన వేళ. చాలాసార్లు కూర్చొని దేవునితో మాట్లాడుకున్నా, పనికిరానాయా నువ్వు, అనవసరంగా నన్ను పిలిచావు, నంబర్ 1 వేస్ట్ గాని నేను, తేడాపడ్డావు నువ్వు, నేను దేవుడితో నా విషయంలో పక్కా తేడాపడ్డావు నువ్వు, నాకన్నా నమ్మకస్తులు చూడాల్సింది నువ్వు, ఈ సోదరుని దేవులాడావు నువ్వు, వేస్ట్గా నీకు చెప్పలే ముందే, దేవుడు ఏడిసావులే పారా నువ్వు, పదా ముందు అడవా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. అక్కడికి పోయినాక అంటాడు ఏకాంతంలో దేవుని ముందు, గదిలోకి పోయినాక దేవుడు అంటాడు, ఏందిరా నీ స్వభ, ఏముంది, అంతా అయిపోయింది, నా పని అంతా అయిపోయింది. ఎవడు చెప్పాడు నీకు? లే కృంగిపోవాకలే, నేను లేనా, లోకం అంతా విడిచినా నేను విడిస్తానా?